మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ కిట్టు. ప్రకాశం జిల్లా పెద్దర్ల మండలం, కర్నూలు జిల్లా వాస్తవ్యులు దాదాపు 2600 మంది ధర్నాలకు వచ్చారు. రేపు డిఎస్సి వినతి పత్రాలు అమరావతిలో తీసుకుంటున్నారు. వారి మాటల్లో వాళ్ళు డిఎస్సి ఎంత కష్టపడారో ఈరోజు తెలుసుకుందాం. వాళ్ళ వివరాలు అడిగి మనం. హాయ్, ఏం పేరు? మీ పేరు? రవితేజ సార్. ఏ ఊరు మీది? ఆదోని సార్, కర్నూలు డిస్ట్రిక్ట్. డిఎస్సిలో మీకు ఎంత వచ్చింది? 111 ర్యాంక్ సార్. డిఎస్సి మీరు పాస్ అయ్యారు కదా, మీకు ఎలా ఉంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు థ్యాంక్ టు చంద్రబాబు నాయుడు గారు. బికాజ్ మేము 6 years నుంచి చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాం, బట్ ఎటువంటి నోటిఫికేషన్ లేదు. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత వాళ్ళ గవర్నమెంట్ మనకి ఇన్ని పోస్టులు వేసింది. సో కష్టపడ్డదానికి ఫలితం అయితే దక్కింది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు థ్యాంక్ టు చంద్రబాబు నాయుడు గారు. కర్నూలు నుంచి ఎంతమంది వచ్చారు ఇప్పుడు బస్సులలో? అందరు వచ్చారు సార్. 2600 మెంబర్స్ క్వాలిఫై అయిన స్టూడెంట్స్ ప్లస్ వాళ్ళతో పాటు ఒక పేరెంట్స్ వచ్చారు సార్. బస్సులు ఎన్ని వచ్చాయి మొత్తం మీరు ఇక్కడికి? 123 బస్సులు వచ్చాయి సార్. వెల్కమ్ టు సుమన్ టీవీ. నా పేరు జనార్దన్ రెడ్డి, నేను నంద్యాల డిఓను. మనకందరికీ తెలుసు, మన ప్రభుత్వము చాలా ప్రతిష్టాత్మకంగా మెగా డిఎస్సిని కండక్ట్ చేయడం జరిగింది. అందులో రాష్ట్రంలో మొత్తం మీద నంద్యాల, కర్నూలు కలిపి ఎక్కువ పోస్టులు ఇవ్వడం జరిగింది. దాదాపు 2500 మంది సెలెక్ట్ కావడం జరిగింది. ఈ సెలెక్ట్ అయిన అభ్యర్థులకు అందరికీ కూడా ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఆర్డర్ కాపీస్ తీసుకోవడానికి ప్రభుత్వము చాలా ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు నంద్యాల, కర్నూలు జిల్లాలకు కలిపి దాదాపు అభ్యర్థులు పేరెంట్స్ 6000 మంది కర్నూలు జిల్లా రాయలసీమ యూనివర్సిటీ నుంచి అక్కడ బ్రేక్ఫాస్ట్ చేసి బయలుదేరి ఇక్కడికి మధ్యాహ్నానికి రావడం జరిగింది. ఇక్కడ అందరికి కూడా భోజనాలు అరేంజ్ చేశాము. ఇక్కడ దాదాపు భోజనాలు అందరూ కూడా భోంచేసి బయలుదేరినారు. ఈరోజు సాయంత్రం నర్సరావుపేట మరియు గుంటూరులో 2 కేంద్రాల్లో కలిపి 18 సెంటర్స్ అకామిడేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ రాత్రి భోజనాలు చేసి మళ్ళీ మార్నింగ్ కూడా టిఫిన్ చేసి మధ్యాహ్నము 2 గంటల కల్లా అమరావతి చేరుకుంటారు. 2-3 ప్రాంతంలో అమరావతిలో ఈ కార్యక్రమము మొదలవుతుంది. ముఖ్యమంత్రి చేతుల మీదుగా అందరికి కూడా ఆర్డర్ కాపీస్ ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళందరికీ కూడా నెక్స్ట్ మంత్ 3వ తేదీ నుంచి 10వ తేదీ వరకు ట్రైనింగ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. తర్వాత వీళ్ళకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ అంటే ప్లేసెస్ అలాట్ చేయడం జరుగుతుంది. అందరూ కూడా టీచర్లుగా నెక్స్ట్ మంత్ నుంచి అన్ని స్కూళ్ళల్లో అలాట్ చేసిన స్కూళ్ళల్లో పనిచేస్తారు. నిజంగా చాలా ఆనందంగా ఉంది. చాలా సంవత్సరాల తర్వాత డిఎస్సి జరిగి ఇంతమంది అభ్యర్థులకు ఉద్యోగాలు రావడము చాలా ఆనందదాయకము. ఇలా మరిన్ని ఉద్యోగాలు ఇచ్చి చాలామంది నిరుద్యోగులు మన ప్రభుత్వము ఆదుకుంటున్నందుకు నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. నమస్తే సార్, నా పేరు నవీన్ కుమార్ అండి. నేను 2025 మెగా డిఎస్సిలో స్కూల్ అసిస్టెంట్ సోషల్గా సెలెక్ట్ కావడం జరిగింది. మేము కర్నూలులోని రాయలసీమ యూనివర్సిటీ నుంచి అమరావతికి ఉదయం 10:30 గంటలకు బయలుదేరడం జరిగింది. ఇక్కడ దోర్నాల్లో మాకు టిఫిన్ ఏర్పాటు చేశారు. సౌకర్యాలు కూడా చాలా మంచిగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ నుంచి మేము మళ్ళీ అమరావతికి బయలుదేరడం జరుగుతుంది సార్. ఈ సౌకర్యాలు కల్పించినందుకు ప్రభుత్వానికి మేము థ్యాంక్స్ చెప్తున్నాం సార్. ప్రభుత్వానికి థ్యాంక్స్ చెప్పేదానికి సుమన్ టీవీ తోడ్పాటు అనేది మేము గర్విస్తున్నాము. సుమన్ టీవీ కూడా మేము థ్యాంక్స్ చెప్తున్నాం సార్. నా పేరు కోదండరాముడు, మాది కర్నూలు. మేము మెగా డిఎస్సి 2025లో స్కూల్ అసిస్టెంట్ సెలెక్ట్ కావడం జరిగింది. ఈ 25 విజయోత్సవ సభకి మేము 24 మార్నింగ్ అంటే ఈరోజు 10 గంటలకు రాయలసీమ యూనివర్సిటీ మొదలు కాగా మాకు దూరంలో లంచ్ ఏర్పాటు చేసినారు. ఇక్కడ ఏర్పాట్లన్నీ సక్రమంగా ఉన్నాయి. మేము రేపు ఉదయం అమరావతిలో జరిగే విజయోత్సవ సభకి మేము పాల్గొనబోతున్నాము. ఇంత పెద్ద డిఎస్సి ఇంత త్వరగా పూర్తి చేసినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు, సుమన్ టీవీకి కూడా ధన్యవాదాలు.